హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో చెక్ మేట్ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది 2024 మూవీ భయ్యా. రీసెంట్గానే ఓటీటీకి అయితే రిలీజ్ చేశారు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. వాళ్ళందరూ స్టోరీస్ ఒక చోట ఇంటర్సెక్ట్ అవ్వడమే మీరు ఈ మూవీ చూస్తారు భయ్యా. ఒక కంపెనీ, ఒక ఫార్మసిటికల్ కంపెనీ సీఈఓ ఉంటాడు, ఒక ఫెయిల్డ్ డాన్ ఉంటాడు, ఒక విడోవర్ ఉంటుంది, ఒక లాయర్ ఉంటాడు. వీళ్ళందరూ స్టోరీస్ ఒక చోట ఇంటర్సెక్ట్ అవడం అయితే జరుగుతుంది. అది కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల దాని తర్వాత ఏం జరిగింది, అసలు వీళ్ళందరూ క్యారెక్టర్స్ ఎవరు, వీళ్ళ స్టోరీస్ ఏంటన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ నెక్స్ట్ 3 days అంటే ఈ రోజుతో కలుపుకొని నెక్స్ట్ 3 days కొంచెం వీడియోస్ అటు ఇటుగా వస్తూ ఉంటాయి. మీరు అడిగింది నేను పెట్టకపోవచ్చు. అండ్ తెలుగు డబ్బెడ్ మూవీస్ కూడా అప్పటికప్పుడు ఏమన్నా వస్తే కూడా నేను పెట్టకపోవచ్చు. ఒక స్కెడ్యూల్డ్ వీడియోస్ అయితే నేను పెట్టేస్తున్నా భయ్య, ఎందుకంటే నేను పని ఉంది, వేరే టౌన్కి అయితే వెళ్తున్నా. ఈ 3 days నేను స్కెడ్యూల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను మండే వరకు. సో ఈ గ్యాప్ లో ఇన్ కేస్ తెలుగు డబ్బెడ్ మూవీస్ అప్పటికప్పుడు ఏమొచ్చినా సరేగానే నాకు పెట్టడం కష్టమే. సో ఏమనుకోద్దు, మీరు అడిగినా సరే మండే తర్వాత నుంచే పెడతాను. ఓకే, ఈ 3 days వచ్చే వీడియోస్ మాత్రం మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కొట్టండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా అయిపోతే భయ్యా, నాకైతే నచ్చలేదు. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ప్రతిదీ ఒక్కరే భయ్యా. రతీష్ శేఖర్, అది కూడా డెబ్యూ పర్సన్ అనమాట. ఏ ఆస్పెక్ట్ లోనూ నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ. విజువల్లీ సినిమా చూడడానికి ప్రాబ్లం ఏం లేదు, బాగుంది. టెక్నికల్ పరంగా కూడా బాగానే ఉంది. డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అంతే భయ్యా. పర్ఫార్మెన్సెస్ ఒకరిద్దరు బాగున్నాయి అంతే. అంటే మీకు అనూప్ మేనన్ గారు కానీ, లాల్ గారు కానీ, వీళ్ళ క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి పర్ఫార్మెన్సెస్ చూడడానికి. బట్ ఏం వర్కౌట్ అవ్వలేదంటే స్క్రీన్ ప్లే బాగాలేదు, రైటింగ్స్ బాగాలేదు, ఎగ్జిక్యూషన్ చాలా వర్స్ట్గా ఉంది. అస్సలు అంటే అసలు నచ్చలేదు భయ్యా. కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ని, కొన్ని డిఫరెంట్ స్టోరీస్ని అలైన్ చేస్తున్నప్పుడు మనకు ఆ స్క్రీన్ ప్లే కానీ, నరేషన్ కానీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదేది వర్కౌట్ అవ్వదు మీకు. చాలా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయితే ట్రై చేశారు భయ్యా. అది అసలు అర్థం కాదు, చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అండ్ ప్రెజెంట్ చేసిన విధానం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అసలు చాలా వరస్ట్గా ఉంది. ఎలా పడితే అలా చూపిస్తారు. అది ఒక కన్వీనియంట్ గా ఒక ఫ్లోలో అయితే వెళ్ళదు స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. మూవీకి డిస్కనెక్ట్ చేస్తూనే ఉంటుంది మిమ్మల్ని. బలవంతంగా చూడాలి తప్ప ఒక ఫ్లో, ఒక న్యాచురాలిటీ అయితే ఉండదు మూవీలో. చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. కొన్ని సినిమాలు ఉంటాయి భయ్యా, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక సినిమాలో ఖర్చు పెడతారు. డైరెక్ట్ గా చెప్పలేను, నేను ఇండైరెక్ట్ గానే చెప్తున్నా. చాలా మందికి అర్థమవుద్ది ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు ఏంటని చెప్పేసి. నాకు తెలిసి అందులో ఏదో ఒక సినిమా అనిపిస్తుంది నాకైతే. ఏదో తీయాలి, ఖర్చు పెడదాం అన్నాడు, ఖర్చు పెట్టే సినిమాకి నాకు ఎక్కడా కూడా స్టోరీ పరంగా, సస్పెన్స్ పరంగా, మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే జరుగుతుంటే వాటి పరంగా ఏది అంత ఇంపాక్ట్ అయితే లేదు భయ్యా నా మీద. త్వరగా కంప్లీట్ అయిపోతే రివ్యూ పెడదాం అన్నట్టుగా చూసే తప్ప అరే చూద్దాము అన్న ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఏమీ లేదు. కాన్సెప్ట్ వైజ్ కానీ, స్టోరీ వైజ్ కానీ చాలా ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోతుంటుంది. అండ్ రైటింగ్స్ కూడా వీక్ గా ఉంటాయి. క్యారెక్టర్స్ అస్సలు వర్కౌట్ అవ్వవు, ఎవరో కూడా సెట్ అవ్వలేదు నాకైతే. అండ్ అంత కనెక్షన్ కూడా కుదరదు భయ్యా. ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళు రాసుకున్న మూమెంట్స్ కూడా మనం గెస్ చేయొచ్చు, ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. నాకైతే అంతకు వర్కౌట్ అవ్వలేదు మూవీ. మీరు చూద్దాం అనుకుంటే జీ5 లో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, మీ ఇష్టం, మీ ఓపిక భయ్యా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.